మరి అక్కడ ఉన్న ఈ జూమ్ క్లాసులో ఉన్న ధ్యాన మిత్రులందరికీ కూడా మొట్టమొదటిగా ఈ జూమ్ క్లాసులు కానీ ఈ గొప్ప ఆనందకరమైన ధ్యాన జీవితానికి ప్రసాదించినటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒకసారి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అక్కడ ఉన్న జూమ్ క్లాసులో ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరూ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి జూమ్ నడుపుతున్నటువంటి మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారి నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు రుద్రరాజు పెద్దివర్మ. నేను ప్రస్తుతం భీమవరం ఉంటున్నాను. అయితే ముందుగా ధ్యాన జీవితం 2 జీవితాలు. నాకున్న అనుభవం ప్రకారం ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితం. దాని గురించి ఒక 5 minutes 10 minutes బిలో చెప్పుకున్నాం. మరి మేము మొగల్తూరులో, నా స్టడీ అంతా మొగల్తూరులో ఉండేవాళ్ళు. అదే చిరంజీవి, కృష్ణరాజు అందరూ ఉన్న ఊరు అక్కడ మాది, వెస్ట్ గోదావరి. అక్కడ ఉండగా నేను డిగ్రీ అయిన తర్వాత నేను చదువుకున్న రోజుల్లో 8th 9th నుంచి కూడా, అదే 7th క్లాస్ దగ్గర నుంచి కూడా నేను ఏం చేసేవాడంటే భక్తిగా ఉండేవాడు. ఎలాగంటే సోమవారం శివాలయంకి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, బుధవారం అక్కడ రామాలయం దానికి, లక్షవారం సాయిబాబా గుడికి, శుక్రవారం మళ్ళీ అక్కడ దేవత గుడి కానీ ఏదైనా ఉంటే అమ్మవారని ఆవిడకి, మళ్ళీ అక్కడ శనివారం కూడా రామాలయానికి, ఆదివారం మరి ఏమీ ఎదురా ఎవరు అంటే ఒక ఆయన పరిచయం వచ్చేలాగా చెప్తే చర్చికి కూడా వెళ్ళివ్వండి ఆదివారం. అంటే ఆధ్యాత్మికంగా ఉంటే నాకు మంచి జరుగుతుంది, బాగుంటుంది అని ఉద్దేశం. నిజంగా కూడా అలా అనుకునేవండి. అలాగే మంచి బ్రహ్మాండంగా బాగానే ఉండేది జీవితం. అందరికీ మంచిగా ఉండాలి, అందరికీ సాయం చేయాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉండేది నాకు. సరే, అలాగా కులం అని కానీ, ఈ మతం అని కానీ, ఆ భావనలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కూడా కొంచెం అలాంటి మనిషే. అదే స్థాయిలో ఉండేవాడిని నేను. కులాలు మతాలు లేవు, అందరూ ఒకటే అన్నది ఉండేది. సరే, అలా ఉండగా నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నేను కొంచెం ఎక్కువ మా రిలేటివ్స్ మా వదిన గారు అవుతారు. వాడు ఇలా అన్ని దేవుళ్ళు కాదు, ఒకళ్ళ మీదే ఉండాలని చెప్పి అంటే నేను యేసు ప్రభువుని డిగ్రీ వచ్చేటప్పటికి తీసేస్తాం. నన్ను నమ్ముకుంటాం. అదే నమ్ముకుంటాం అంటే చర్చికి వెళ్ళివ్వండి. ఫైనల్గా మతం ఏం తీసుకోలేదు నేను. నాకు మతాలు గీత చెప్పాను కదా, ఏది ఇష్టం ఉండదు. వెళ్ళివ్వండి అయ్యింది. సరే, నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తీరా నాకు వ్యాపార రీత్యా నేను ఈస్ట్ గోదావరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా మిస్సెస్ వాళ్ళ ఇంటి ఆ ఏరియాకి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వివాహం 2వ రోజు జరిగింది. నాకు తెలిసింది ఏంటంటే మా మిస్సెస్ చాలా కృష్ణుడు భక్తులు. అంటే ఎంత భక్తి అంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నాను, చూస్తే వాళ్ళు ఏకంగా వాళ్ళు సిస్టర్, మా మిస్సెస్ కూడా అక్కడ ఒక 2 కిలోమీటర్న్నర ఉంటుంది. అక్కడికి వెళ్ళి రోజు రాత్రి సాయంత్రం వెళ్ళి నైట్ అంతా కూడా పొద్దునదాకా కృష్ణుడి గురించి, భగవద్గీత, ఒక ఆవిడ ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆవిడ, 95 ఏళ్ళు. కృష్ణుడి గురించి చెప్పుకుని మార్నింగ్ నడిచి వచ్చేసేవారంట 5ంటికి. అంటే ఈ బాబు నాకు తెలిసి ఇంత ఆశ్చర్యపడ్డాను. నేనేదో ఆధ్యాత్మిక మా మిసెస్ చూసి ఆశ్చర్యవేసింది, ఇంత ఆధ్యాత్మికత. సరే, బ్రహ్మాండం ఉంది అనుకున్నాను. అనుకూలమైన భార్య దొరికింది, ఇంకా అద్భుతంగా ఉంది. నాకు బిజినెస్, అద్భుతమైన బిజినెస్. రోజు ఎంత బిజినెస్ అంటే నాకే ఆశ్చర్యం. డబ్బు. నాకు ఒక అబ్బాయి. నేను ఏమనుకున్నానంటే అసలు నన్ను మించిన జీవితం ఇంకెవరికి ఉండదేమో. ఎందుకంటే స్నేహితులు, బంధువులు,
అసలు డబ్బుకి డబ్బు, ఆ అది ఒక అనుకూలమైన భార్య. మా అబ్బాయి ఏమో చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకుని అంటానికి హైదరాబాద్ వేసానండి. ఆడు చదువు అంతా అయిపోతుంది. ఈలోగా ఆడేదో డబ్బు సంపాదించాం కదా, అది ఎంట్రన్స్ లో కొంచెం మార్కులు తక్కువస్తే నేను ఎంబీబీఎస్ సీట్ కూడా ఏలూరులో సీట్ కొనటం, డబ్బు పెట్టి 5 లక్షలు 40 లక్షల లోపు. అంటే చూడండి, ఇంక అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన జీవితం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సరే వచ్చి వాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఎంబీబీఎస్ కాలేజ్ తీసుకెళ్ళాను, ఆశ్రమం ఏలూరులో. వెళ్తే అక్కడ జాయిన్ అవడానికి డబ్బు కూడా కట్టేసాం. ఒక 20 డేస్ లో, ఒక 15 రోజులు, 20 డేస్ అనుకో, 20 డేస్ లో జాయిన్ అవుతాడు డాక్టర్ కింద. 16 ఏళ్ళాడు. అయితే వాడు ఒక రోజున నేను వాడు కలిసి మా నాన్నగారి దగ్గర రావటం, వస్తుంటే కారు ఏదో 2010 కారు ఆగిపోతే కొంచెం గంటమని ఆడు ఇటు కలిసి గెంటారు. మరి ఇక్కడికి వస్తే కొంచెం ఆయాసంగా ఎత్తుగా ఉండేవాడు. పడితే నేనేమన్నానంటే, అలా కాదు, నువ్వు ఆ, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి అంటే, అలాగే డాడీ సర్లేండి వెళ్తానండి, పొద్దుటే జాగింగ్ అని ఏదైనా అన్నాడా రాత్రి. అక్కడి నుంచి వచ్చి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పాలకోబిళ్ళలో ఏదో టిఫిన్ తిన్నాడు, తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మకి ఒక ముక్కేసి వాళ్ళ అమ్మకి పెట్టాడు. వాళ్ళ అమ్మ కూడా ప్రాణం, కొడుకంటే ఒకడే కొడుకు కదా, అంతా బాగుంది, ఇలా చెప్పాను, ఇలా జరిగింది అని అన్నాను. లేకుంటే రేపు నుంచి వెళ్తానమ్మా అంటే, నేను పెద్ద 2 కేజీలు ఎక్కువ ఉన్నాను అంతే, వెయిట్ పెద్ద ఏం కాదు కదా, సరే మీ చూస్తానండి అని చెప్పి చెప్పడం. నాకు తెలియదా సైన్స్ అది ఇది అని చెప్పి అంటాం. వాడు ఆ రోజు నైట్ మేము, మా మిస్సెస్ ఉంది, రేపు ఏకాదశి, భీష్మ ఏకాదశి, రేపు మంచిదమ్మా, రేపు నుంచి వెళ్ళమ్మా జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కి అన్నది. సరే అలాగే అనుకున్నాం, పడుకున్నాం. పొద్దున మార్నింగ్ లేచాడు. లేచిన తర్వాత నేను కూడా అలారం కొట్టింది, నేను లేచేటడికి నేను లేకలేను డాడీ, కొంచెం బద్ధకంగా ఉందని అన్నాడు. పడుకోమ్మా అని పడుకున్నాను. పడుకున్న తర్వాత మళ్ళీ లేచిపోయాడు, నేను వెళ్తాను ఏమైనా సరే గబ్బం వెళ్ళిపోయి షూ వేసేసుకుని గబగబా వెళ్తాంటే, నేను వస్తాను రా అని అన్నాను. నాకు కొంచెం కాలు ఏదో నొప్పెట్టింది అండి అంతకు ముందే. సరే వాడు వెంటనే బయలుదేరి బయటకు వెళ్తే నేను కూడా వెళ్ళాను. వెళ్తే కొంచెం జాగింగ్ చేస్తానన్నాడు. కొద్దిగా పరిగెట్టుకుని వెళ్ళాడు అతనికి. నేను వెనకాల వెళ్ళాను. ఎరా వెళ్తే అక్కడికి వెళ్ళేవాడికి, నేను వెనకాల వెళ్తాడికి ఒక సౌండ్ కింద వస్తుంది. ఏంటి సౌండ్ వస్తుంది అనుకున్నాడు. చూస్తే ఎక్కడో ఒక అతను పడిపోయి ఉన్నాడు. అతను అప్పుడు నాకు నవ్వుకున్నాను. ఈలోగా నేను నడిచి వెళ్తా, ఆలోచనలు కదా మన బుర్రంతో, ఆలోచనలు ఏదో ఆలోచించుకుంటా ఉంటున్నా, ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. చూడడానికి ఏంటి సౌండ్ వస్తుందని చూస్తే ఎవరో పడిపోయారా అని చూసాడు. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి పొడుగు, ఎంత పొడుగున్నారో ఎవరో చూసేటప్పటికి ఈడు. చూసేటప్పటికి పైకి లెగ్ తీశాను. వెళ్తే డాడీ డాడీ అని మాట రావట్లేదు, ఊపిరి రావట్లేదు. వెంటనే నేను అలా కాదని ఇలా పడుకోబెట్టుకుని ఒంటి మీద ఉండేటప్పటికి ఆ రోజు వెంటనే పక్క నుంచి అందరూ కేకలు పెట్టాను. అందరూ వచ్చారు. వచ్చి ఏమి లేదని కంగారు పడకండి, బాగానే ఉంది అన్నారు. ఇప్పుడు వెంటనే అప్సెట్ కింద అయిపోతే వెంటనే ఒక ఆటోలో, ఇంటికి వెళ్ళి కార్ వేసుకు రాకుండా వెంటనే ఆటో ఆపి, ఆటోలో నేను అక్కడే హాస్పిటల్ ఉంది, 1 కిలోమీటర్ కూడా ఉండదు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. డాక్టర్ గారిని రమ్మను, వాళ్ళందరినీ ఆక్సిజన్ పెట్టమన్నాను. ఇలాగ గమ్ముని పైనుంచి డాక్టర్ గారు దిగొచ్చారు. దిగొచ్చి ఆ ఎన్ని కేకలు పెడితే వెంటనే 2 minutes లో దిగొచ్చారు. దిగొచ్చి చూశారు, పడుకొని అన్ని చెక్ చేశారు. ఏంటి వర్మ, ఏం జరిగింది అన్నారు. ఇలాగా సార్, ఇలా జాగింగ్ వెళ్ళాడు సార్. అయ్యో, అదేంటి, ఏమీ లేదు వర్మ, అయిపోయింది. ఏం సార్, ఏంటంటే ఒకసారి మొత్తం కళ్ళు తిరిగినాను. నేనేమి కేకలు పెట్టలేదు, కళ్ళు తిరిగి ఇలా కూర్చుండిపోయాను. ఆయన వెళ్ళిపోయి రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నారు. ఆయన వేసుకుని అందరికీ ఫోన్ చేశారు. నేను అయోమయం అయిపోయాను, ఏం చేయాలో తెలియదు. ఒక్కగానొక్క కొడుకు, జీవితం సున్నా అయిపోయింది.
నాకు అనిపించింది నేను చేసిన ఆధ్యాత్మికత, నేను చేసిన మంచితనం, మా భార్య చేసిన ఆధ్యాత్మికత, ఎంత ఇలా ఉన్నాం, ఏంటి నేనేం తప్పు చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఎందుకు జరిగింది ఇలా, అలా కూర్చుని అయోమయం అయిపోయి కూర్చున్నాను. కూర్చుని ఉంటే వెంటనే ఏం చేయాలో తెలియదు, జేబులోంచి ఫోన్ తీసి మా బ్రదర్కి ఫోన్ చేశాను. చేస్తే మరి ఇలా జరిగిందిరా ఇలాగని చెప్తే మా బ్రదరు అదేంట్రా నువ్వు కలగన్నావేమో, ఒకసారి గిల్లిపో, రాత్రే కదా వచ్చావు ఇక్కడికే అన్నాడు. లేదురా ఇలా జరిగిందంటే ఆడు తప్పమని పడిపోయాడు. అయ్యి బాబు అని సౌండ్ వచ్చింది. నేను ఇంకా ఏం చేయాలో తెలియక మా మిస్సెస్కి చైనా లేదని ఆలోచనతో అంటే ఈలోగా మా నాన్నగారు పెద్ద వయసు, కొంచెం 75 ఎంతో ఉంటాయి అప్పుడు. వెంటనే ఆయన మా ఇంటికి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి అక్కడి నుంచి ఫోన్ వచ్చేసింది, మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఏమండి ఏంటి పడిపోయాడంట, నేను వస్తాను, హాస్పిటల్లో ఉన్న బాగానే ఉన్నాడా ఏంటని. నేను ఏం చేశానంటే ఏం చెప్పాలో అర్థం అవ్వక, సరే చూస్తున్నారు డాక్టర్ గారు, నువ్వు మార్నింగ్ టీ తాగుతున్నావు మిస్సెస్, నువ్వు టీ తాగు, టీ తాగిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేయి అని చెప్పి, ఇక్కడేమో ఏమీ లేడు ఆ కొడుకు. సరే వెంటనే ఆవిడ టీ తాగింది, మళ్ళీ ఫోన్ చేసింది ఒక 10 నిమిషాల క్రితం. ఏంటంటే ఇలాగ మరి చూస్తున్నారు, కంగారు పడక డాక్టర్ గారు, నువ్వు రావక్కర్లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా నేను ఏం చేయాలో తెలియక మా బంధువులకి అందరికి కూడా చుట్టాలకు ఫోన్లు చేశాను. మీరు జరిగింది వచ్చేయండి అందరూ. సరే ఇంటికి తీసుకెళ్ళే అన్నిటికీ వచ్చారు, నా కారు వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాం. అయోమయం, ఆ భార్య ఏంటి ఏంటి అని అంటాను, ఎవరు చెప్పడం నా కోసం చూస్తాను ఇల్లు పట్టుకుని. నేను ఇలా పట్టుకున్నాను, పట్టుకున్న వెంటనే మంచం మీద పడిపోయింది. అలా ఉండిపోయిన తర్వాత మేము అదే రోజు అక్కడి నుంచి పెద్ద ఇల్లు, ఒక దొడ్డి పెద్దది ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి అదే రోజు మా మేనల్లుడు డాక్టర్ ఎక్కడ, ఈ భీమవరం, ఆయన వెంటనే సరే మా బాగోలేదు ఆంటీకి అని చెప్పి మా మిస్సెస్ నన్ను కారులో తీసుకుని భీమవరం తీసుకొచ్చారు. భీమవరం వచ్చి హాస్పిటల్లో పెట్టాం. హాస్పిటల్లో పెట్టిన తర్వాత అక్కడ హాస్పిటల్కి ఒక భీమవరం దుర్గారాణి గారని మా స్నేహితులు, చుట్టాలు ఏం కాదు కానీ ఎప్పటి నుంచో తెలుసు బాగా. ఆవిడ ఎక్కడ కూడా వచ్చేవారు మా ఇంటికి. ఆవిడ నన్ను చూడటానికి వరంకి ఇలా జరిగింది, అయ్యో వాళ్ళ అబ్బాయి ఇలా జరిగిందని చెప్పి హాస్పిటల్కి వచ్చారు. ఆ దుర్గారాణి గారేమో ధ్యానం చేసేవారు. ఆవిడ ధ్యానం గురించి చెప్పేది, ధ్యానం బాగుంటుందా ఇలాగా, ఇలా ఉండాలని చెప్తే మేము నేను మనం పట్టించుకుంటామా ఆ జీవితం, ఆ ధ్యానం ఏదో అంటే అనేవాడు. ఎన్నో అనేసార్లు చెప్పింది ఆవిడ, అది పట్టించుకోవద్దు దాని గురించి. అయితే ఆవిడ సరిగ్గా మా హాస్పిటల్ రావటం, రెండో రోజున కూడా హాస్పిటల్కి వచ్చింది. రెండో రోజున ఆవిడ రాత్రి జాయిన్ చేసాం, తర్వాత రోజు వచ్చింది. మూడో రోజున కూడా హాస్పిటల్కి వచ్చింది అన్నట్టు, థర్డ్ డే మూడో రోజు వచ్చినోడికి. సరే ఆవిడ వచ్చి సరే మా ఇంటికి వెళ్దాం రండి మామూలుగానని చెప్పి మా సిస్టర్స్ని మమ్మల్ని అందరిని తీసుకుని అక్కడికి వెళ్ళింది. మా బ్రదర్స్ వాళ్ళ ఇల్లు అక్కడ దేవాలయం తీసుకెళ్తే అక్కడ మెడిటేషన్, అన్ని పిరమిడ్లు ఇలా రాసున్నాయి, మాంసాహారం తినకూడదని, అవి పత్రిసార్ పొట్టులు అన్నీ ఉన్నాయి. అలా చూసాం, కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తే మూడో రోజు ఒక్కగానొక్క కొడుకుపోతే ఎలా ఉంటుంది మెడిటేషన్. కళ్ళు మూసి కూర్చున్నాను, 10 నిమిషాలు చేయించింది. 10 నిమిషాలు చేసిన తర్వాత అయ్యింది. వెంటనే అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా బ్రదర్ ఆ రోజున ఏమనంటే, నేను ఈ రోజు నుంచి మాడంటే ప్రాణం, మాంసాహారం తిన్నాం, నేను ఈ రోజు నుంచి మానేస్తానని అలా అంటాం.
అయిపోయింది. మేము అక్కడి నుంచి వచ్చేసాం. వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ లో మా మిస్సెస్ నన్ను తీసుకెళ్లారు. అక్కడ చుట్టాలు బంధువులు మా దగ్గర బాగా క్లోజ్ దగ్గర వారికి వెళ్తే ఇంచుమించు 12 రోజులు 13 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక చూడండి విచిత్రం, ఇదంతా మధ్యలో మర్చిపోయాను. అక్కడికి వెళ్తే అందరూ చుట్టాలు అందరూ వచ్చేసారు పలకరించడానికి. నేను ఏం చేసాను తెలుసా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి పైన పరుపులన్నీ వేసాను అనమాట. పై మాకు ఇచ్చారు, పైన ఉంది బిల్డింగ్. ధ్యానం చేద్దాం రండి అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టాను. వాళ్ళందరూనే ధ్యానంలో కూర్చోండి, ఇలా ఇది తేడా వచ్చేసింది బుర్రకీటికి అని ఆశ్చర్యపడిపోయింది. ఇదేంటి ధ్యానం చేయటం, నాకేమర్థం అంటే మా మిస్సెస్ కూర్చోబెట్టాను. సరే ధ్యానం చేశాను. మళ్ళీ కొంచెం తర్వాత అలాగా సాయంత్రం కూర్చోబెట్టాను, ధ్యానం చేయించాను. ధ్యానమే, నాకు అప్పుడే క్లాస్ ఏం తెలియదు కదా, ఏమీ తెలియదు నాకు. ఆ గుడికి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, నేను మా మిస్సెస్ వాళ్ళు గుడికి వెళ్ళటం తప్ప, వాళ్ళకి భగవద్గీతలు అన్ని తెలుసు, మా మిస్సెస్ వాళ్ళకి నాకేం తెలియదు. అయిపోయింది. నేను బయటికి వెళ్ళి అక్కడ దిమ్మల కింద ఉండే రాళ్ళు, అక్కడ మా మిస్సెస్ నాకు చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు కంగారు పడింది మా మిస్సెస్. అక్కడ లేదు వచ్చేస్తానని చెప్పి అక్కడ దిమ్మల మీద కూర్చొని ధ్యానం చేసేవాడు. రమణ మహర్షి గుర్తొచ్చేవాడు. అసలు అంటే కొంచెం తెలుసు నాకు, రమణ మహర్షి అయి తెలుసు తప్ప పూర్తిగా ఆయన గురించి తెలియదు. అసలు ఏంటి, ఏమైంది, నేనేం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, ఇలాంటి ఎందుకు జరిగింది, నా పరిస్థితి ఏంటి అని అలా కూర్చుని ఉండేవాడిని కళ్ళు మూసుకుని. అలా ఉండగా కరెక్ట్ గా 22 రోజులు, ఒక వారం రోజులు జరిగినప్పటికీ నా స్నేహితులు ఇద్దరు ఏలూరు నుంచి వచ్చారు. వచ్చి ఒకసారి మనం బయటకు వెళ్దాం రారా చూడటానికి వచ్చారు. మళ్ళీ బయటకు వెళ్దాం రా అని తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి హాస్పిటల్ గానే తీసుకెళ్ళారు. వీళ్ళంటే ఎక్కడ తీసుకెళ్ళారంటారు అంటే, కాదు నాకు నిన్నే తెలిసింది, ఒక డాక్టర్ గారికి ఇద్దరు పిల్లలు ఉంటే, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు మిసెస్ కారులో వెళ్తా ఉంటే వెనకాల ఆవిడ కూర్చుంది, ఎదర కూర్చున్న ఆవిడ వెనకాల ఇద్దరు పిల్లలు కూర్చున్నాడు. వెనకాల నుంచి లారీ కొట్టిందంట. కొడితే ఇద్దరు పిల్లలు పోయారు స్పాట్ లో. మళ్ళీ వాళ్ళు హస్బెండ్ ఆపరేషన్ నాకు అప్పటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అయిపోయింది అనమాట. ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్ళీ పాప పుట్టింది వాళ్ళకి. డాక్టర్ గారు, మీ అబ్బాయి మీ ఫ్రెండ్ చిన్న వయసే కదా, వెళ్ళి అడగండి అని చెప్పి ఆయన చెప్పారు, అందుకని వచ్చామని చెప్పి. ఇదేంట్రా, ఇప్పటికి 22 రోజులు అయింది జరిగి, ఏమనుకుంటున్నాను ఎందుకంటే, అలా కాదు, డబ్బు కట్టేసాం ఇక్కడ, ఫోన్ చేయించాం డాక్టర్ గారు అని చెప్పి తీసుకెళ్ళటం, డాక్టర్ గారిని కలవటం. అప్పుడు అయోమయంగా ఉన్నాను నేను. సరే డాక్టర్ గారు ఏమో, నీకు 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయింది జరిగి, మరి ఇది అవుతుందో లేదో అని అనటం. మళ్ళీ నేను అన్నాను అలా. వాళ్ళందరూ చెప్పారు, డాక్టర్ వీళ్ళ అబ్బాయి అంటే జాయిన్ అయ్యి అంటే ఆయనకి ఏదో కొంచెం, సరే నేను చూస్తాను అని చెప్పి దేవుడి మీద భారం చేద్దాం అని చెప్పి చేయటం. ఆయన వచ్చి అసలు నా జీవితంలో చూడలేదు ఇంత సక్సెస్ అవడం, మీది సక్సెస్ అయింది అని అంటాం. ఎక్కడితో పార్టీ అయిపోయింది. సరే అక్కడి నుంచి బయలుదేరి మేము దేవారం వచ్చేసాం. దేవారం వచ్చిన తర్వాత నేను కొంచెం కొంచెం ధ్యానం చేయటం మొదలు పెట్టాను. ఈ దుర్గారాణి గారు ప్రకృతి వ్యాలీ తీసుకెళ్ళారు నన్ను. పత్రిసారి వస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్తే పత్రిసారి వచ్చారు, కానీ నేను సెకండ్ ఇవ్వలేదు, కలవలేకపోయాను. ఇక్కడ పాయింట్ ఇదే మెయిన్ పాయింట్. కలవలేదు, ఆయన చూశాను, అలా చూశారు కానీ నేనేం ఇవ్వలేదు. అందరూ ఇచ్చారు, ఓహో అనుకున్నాను, అయిపోయింది. ఆయన ఫ్లూట్ వాయించారు, మెడిటేషన్ కూర్చోబెట్టారు. ఆయన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ రోజు వెంటనే అయిపోతే అక్కడ డాక్టర్ జగపతి రాజు గారు అని ఆయన ఏం చేశారంటే, క్లాస్ చెప్పారు. పత్రిసారి వెళ్ళిపోయారు. ఏం చెప్పారంటే, నేను ఇలాగ మాంసాహారం ఆ జీవుల్ని చంపుతున్నారు భయంకరంగా, ఎంతో దారుణం, జీవులు హింసించడం ఎంత అన్యాయం చేస్తున్నారో, నేను వీళ్ళందరినీ రక్షించడం, ఇన్ని జీవుల్ని రక్షించాలి, ఇలా ఏం చేయలేకపోతున్నాను, ఆవులు చంపుతున్నారు, అన్నిటిని చంపుతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు అని ఏం చేయాలో అర్థం అవట్లేదండి. అంటే ఒక స్వామీజీని అడిగారంట ఆయన, ఎలా స్వామి, నేనంతా ఇంతమంది ఆపలేకపోతున్నాం, ఇలా జరుగుతుంది అని అడిగాను. అడిగితే ఆ స్వామీజీ చెప్పారంట, ఏమని, ఆయన ఒక కథ చెప్తా నేను, జరిగింది ఒక కథ. ఒక అడవి అంతా అంటుకుపోతుందంట. ఒక అడవి అంటుకుపోతూ ఉంటే, అడవి అంతా అంటుకుపోతుంటే ఒక పిచ్చుక వెళ్ళి అలా ముక్కుతో నీళ్లు పట్టుకుని, ఎక్కడో నీళ్లు ఉంటే పట్టుకొచ్చి ఆడుతుందంట.
మళ్ళీ వెళ్ళి ముక్కుతో నీళ్లు పట్టుకొచ్చి ఆరుతుంది. అప్పుడు ఈ జంతువులు అన్ని అలా చూసి అన్నాయంట, నువ్వు పిచ్చిదానా, నువ్వు ముక్కుతో పట్టుకొచ్చి నీళ్లు ఆడితే అది ఆడుతుందా అడవి అని అన్నాయి. అంటే ఆ పిచ్చి కదంట, ఏమో నా పని నేను చేస్తాను, నేను ఏం చేయాలో అది చేస్తాను, నా ధర్మం నేను చేస్తున్నాను, నాకు అది ఆర్పటాలి చెయ్యాలి అనేది ధర్మంగా నేను చేస్తాను, నా డ్యూటీ చెయ్యాలి అన్నాను. అలా చెప్పేటప్పటికి ఒక్కసారి నాకు అక్కడే కూర్చొని నా కళ్ళు మూసి ఇలా ఉన్నాను, ఒక్కసారి ఏదో కొట్టినట్టు అనిపించింది. ఇంతకీ ఏంటంటే నేను అప్పుడు ఇంకా మాంసాహారం. పత్రిజని కలవలేకపోవడానికి తర్వాత తెలిసింది మాంసాహారం ఇంకప్పటికి నేను. అప్పుడు వెంటనే వచ్చి కళ్ళు మూసుకుని ఒక్కటే అనుకున్నాను నేను. అప్పుడు మా అబ్బాయి వచ్చేవాడు కాదు, నేనే వెళ్ళేవాడిని. అది ఒక చికెన్ తినేవాడు, నేను వెళ్తే డబ్బులు ఉన్నాయి కదా, నన్ను చూసి గబగబా వేడి నీళ్ళలోనే కోడిని, నేను బతికున్న కోడి తీసుకొచ్చి వేడి వేడి మరిగి నీళ్ళు ముంచేసేవాడు. చూసి అదంతా రీలు సినిమా అంతా నాకు వెనక్కి తిరిగింది. అబ్బబ్బబ్బబ్బ, ఎంత తప్పు చేశాను నేను అని ఒక్కసారి అనుకుని, పోతే పోయాడు కొడుకు, కొడుకు పోతే పోయాడు. ఎందుకంటే కొన్ని ఈ రోజుకి నేను మానేసి కొన్ని వందల కోళ్ళు బతుకుతాయి. కొడుకు ఒకటి, నాకు వచ్చిన పాయింట్ అదే, కొడుకు ఒకటి కోడి ఒకటినా? కొడుకు ఒకటి కోడి ఒకటి కాదు కదా. ఆ కొడుకనే ప్రాణం, అది ప్రాణం పోయింది, ఇక్కడ కోడి ప్రాణం పోతాను. నేను ఈ రోజు నుంచి నేను మానేయాలి అని డిసిషన్ తీసుకున్నాను. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. ఇంకా చూసుకోండి, జీవితం పరిగెట్టడం, ధ్యానం చేయటం, భగవద్గీత చదవటం, అంతా తిరిగివ్వండి. స్టార్ట్ అయ్యి 2010లో డిసెంబర్లో అమరావతి వెళ్ళాను. సార్ ఇంకోటి 2 minutes అయిపోతుంది అది. అమరావతి వెళ్ళాక అక్కడ పత్రిజీ కనిపించేది. మళ్ళీ పత్రిజీ దగ్గరికి అప్పుడు వెళ్ళిపోయాను, దగ్గరికి వెళ్ళిపోయాను. అందరూ నేను బాబు వెళ్ళకూడదు అన్నారు. ఏంటి వెళ్ళాను. సార్ ఇలా ఇన్ని వేల మంది అక్కడ చూడండి, బ్యాగులు కట్టేసారు, ఎవరు దొంగతనం లేదు అసలు. అయ్యో ఆశ్చర్యం నాకు, 10,000 మంది ఉన్నారు జనం. ఏంటి జనం ఏంటి, ఈ లోకం ఏంటి, ఇది ఆనందం ఏంటి అనుకున్నాను. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇన్ని వేల మందిలో నేను గొప్ప సార్ అన్నాడు. ఏంట్రా నీకు గొప్ప అన్నా. అంటే సార్ నాకు ఒక్కగానొక కొడుకు, ఇలా జరిగింది సార్, మరి నేను నా జీవితం ఇలా అయిపోయింది సార్ ఇలాగా అని చెప్పి, అయినా నేను ధ్యానంలోకి వచ్చాను సార్ ఇలాగా. ఓహో నువ్వు గొప్ప, నిజమేరా, నువ్వు వచ్చిన ఒక అక్కడ నువ్వు పైకి స్టేజ్ మీదకి వచ్చి నువ్వు చెప్పాలి నీ అనుభవం అన్నాను. సరే ఊరుకున్నాను. తర్వాత అక్కడికి వచ్చి నుంచోమన్నది వెళ్ళలేదు. ఒక రోజున మళ్ళీ రెండో రోజు కనిపించేది. రెండు కాదు, 2 రోజులు మధ్యాహ్నం 2ంటికి వస్తాను. ఎలా భోంచేసాను, చేయలేదు అంటే అక్కడ స్కూల్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళి నేను ఇంకొకళ్ళు స్కూల్లో ధ్యానం చెప్పొస్తున్నాం. స్కూల్లో ధ్యానం చెప్పడానికి వెళ్ళాను సార్, లేట్ అయిందను. ఇట్లా కొట్టారు, గుడ్ బాయ్ రా అని అనేసి అయిపోయాం. 28వ తారీఖుని ఏలు పెట్టి కేకేయటం, పైకి స్టేజ్ మీదకి నా అనుభవం చెప్పించడం, నేను చెప్పడం అయిపోయింది. అక్కడతో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇక్కడ మా భీమవరం రావటం అయినా వస్తే ఒక 2 నెలలకు వచ్చారు. వస్తే భీమవరం అక్కడ ధ్యానం జరుగుతుంది, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయ్యి నేను తిరిగి వస్తా ఉంటే నన్ను కారు నడుపుతున్నాను, నేను నా పక్కనే కూర్చున్నాను. సరిగ్గా వాళ్ళతో ఉంటే కారు రైల్వే గేట్ పడిపోయింది అక్కడ. సార్ అప్పుడు పడిపోతే కారు పక్కన ఉన్నారు సార్, నేనే డ్రైవ్ చేస్తున్నాను. సరే నాకు సోడా కావాలరా, సోడా ఇప్పించరా అన్నా అని, గోలీ సోడా కావాలన్నారు. అడిగి తీసుకుని ఇచ్చాను. అలా తాగారు హాయిగా. గేటు పడ అందరూ వెనకాల నుంచి ఒక అతను అన్నాడు, అయ్యో అన్నాడు ఒక అతను. గేటు పడిపోతే తిట్టారు మామూలుగా. అయ్యో అని ఎందుకు అన్నావు, అసలు అయ్యో ఉందా ఈ భూమి మీద అని, నేను ఏమన్నా చచ్చిపోయావు అనుకోని, నేను ఏమన్నా చంపితే అయ్యో అన్నాను. ఇప్పుడు ఏమైపోయింది, గేటు పడితే పమ్ములిపోయిందా అని తిట్టేశారు. అసలు ఒప్పుకోలేను, చిన్నది అయ్యో అన్నా. అప్పుడు సోడా తాగి తర్వాత నన్ను అన్నారు, ఇంకేంటి నాయనా అన్నారు. అప్పుడు నేను స్టీరింగ్ పట్టున్నాను, స్టీరింగ్ వదిలేశాను. సార్ కొడుకు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు లేదు సార్ ఆనందం, ఇప్పుడు ఆనందమే ఆనందం సార్ జీవితం అన్న, ధ్యాన జీవితం. అప్పుడు నెత్తి మీద చేయి పెట్టారు, ఇలా చెయ్యిలా నెత్తి మీద ఇలా అన్నారు. ఆగారు, ఇలా చూశారు. అది ఒక రకమైన ఎనర్జీ వచ్చింది నాకు, ఆనందం అసలు నేను చెప్పలేనిది. సరే అయిపోయింది అనుకుంటూ వచ్చేసాం. మా మిస్సెస్ కూడా ఇంటికాడ ఉంటే తీసుకొచ్చాను.
భుజం మీద చేసి చూశారు. మా మిసెస్ అన్న నా తండ్రి చూసినట్టు ఉంది నాకు, ఫాదర్ పోయేటప్పుడు అన్నారు. సరిగ్గా 2-3 నెలలకే ఆ ప్రయత్నం మామూలుగానే చేసాం మేము. మా మిస్సెస్ కి ప్రెగ్నెన్సీ, గర్భవతి అయింది. అయితే నేను ఇదంతా ఎవ్వరికి చెప్పకూడదు, ఆయన నాకు తెలిసింది మెరాకిల్ అని చెప్పి మళ్ళీ ఆయనకి ఎప్పుడు వస్తారని చెప్పటం. ఆయన వస్తే అప్పుడు ఆయన ఒక 15 రోజులకు నెలకు వచ్చారు అక్కడ మళ్ళీ భీమవరం. కనిపించి చెప్పాను ఇలా సార్ అంటే, ప్రొసీడ్ రా అని ఇలా కొట్టారు. అని కొట్టి సార్ నేను అక్కడ వైజాగ్ ధ్యాన మహోత్సవం ఉంది, ఇక్కడ అమరావతి నుంచి వైజాగ్ 2011 అక్కడికి వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోయి అక్కడ చూసుకుంటాను, వెళ్ళిపో అక్కడికి అన్నాను. అక్కడికి వెళ్ళిపోయి కాపురం అక్కడ ఉండి అదంతా చూసుకుంటా 2011 డిసెంబర్ అయిన తర్వాత ఇంకొక బ్రహ్మాండం జరిగింది ధ్యాన మహాచక్రం. మా మిస్సెస్ కూడా తీసుకెళ్ళాను. 9వ నెల వచ్చింది, 8వ నెల తీసుకెళ్ళాను, ఆవిడని చూపించాను. అదంతా ఇలా చూస్తే అలా పైన అలా చూపించారు, అందగా అదంతా అలా చూపించారు. సరే అయిపోయింది. ఒక 10 రోజులు జరిగిన తర్వాత జనవరి 12 2012లో మా మిస్సెస్ తేడా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళటం, తేడా అవుతుంది. నేనేం భయపడలేదు, ఏదోటి అవుతుందని. అప్పుడు నర్సు వచ్చి చెప్పింది మీకు అబ్బాయి పుట్టాడండి అని చెప్పి. అది ఎలా ఉందంటే అయిపోయింది. సేమ్ వీళ్ళందరూ ఫోటోలు దాచుకున్నారు, సేమ్ జరగకున్నవాడ అబ్బాయిలాగే ఉండటం జరిగింది. సంవత్సరం జరిగితే ఇంకా లాస్ట్ అయిపోయింది. మా తోళ్ళు గారి పాప మా ఇంటికి వచ్చింది. వచ్చి వీడికి ఏదో తెచ్చింది మా అబ్బాయికి, అప్పుడు సంవత్సరంన్నర ఎంతో వీడికి ఇప్పుడు ఉన్నోడికి తెస్తే అక్కడ అది కూర్చుంది. అది పర్సు వాళ్ళ అబ్బాయి గట్టయితే పర్సులోని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పోయారు, మా తోళ్ళు గారు ఫోటో ఉంది. ఇంకొక అబ్బాయి ఫోటో అంటే వాసు ఎక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాడా అన్నాను నేను. అంటే మా పాప ఉంది అలక్క చిన్నాన మీకు కళ్ళు ఒకసారి చూపించుకోండి హాస్పిటల్ కదా. మళ్ళీ తీసి చూశాను, ఓహో ఇలా చూసి మీ అబ్బాయి మీ ఆయన చిన్నప్పుడు ఫోటో అన్నాను. అలక్క చిన్నాన ఈ కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి మీరు అన్న. ఏంటి అని ఇలా తీసి ఇలా చూశాను. చూస్తే కళ్ళు మూసుకుని అది పిచ్చేసి కళ్ళు మూసుకు కూర్చున్నాను, కింద పైన కూర్చుంది మంచం మీద. అప్పుడు ఇలా కళ్ళు తీసి అమ్మ చూసావు ఎందుకంటే మా అబ్బాయి ముందోడు ఒక నెల ముందు చేయించుకున్న ఫోటో, అప్పుడు 2 ఏళ్ళు కూడా అవలేదు. ఆ ఫోటో మర్చిపోయాను. 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పెంచిన కొడుకు కూడా ఉండేవాడు, నేను నా కూడా నుండి ఓడాడు. ఆ ఫోటో అప్పుడు దండం పెట్టి చూసావమ్మా ఆధ్యాత్మిక ధ్యానం అంటే అన్న దండం పెట్టి, నేను కూడా ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ మానేస్తాను, ధ్యానం చేస్తాను చిన్నాన. ఎంతో గొప్ప విషయం అందే. అదే విషయం అంటే జీవితం చూడండి ఒక్కసారి. అంటే ఇది మెరాకిల్ గా మళ్ళీ నా లైఫ్ మళ్ళీ మారిపోయిందంత కాదు, వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నా జీవితం అలా కనుక జరిగి ఉండకపోతే ఎంత మంచి జరిగింది నాకు అన్న స్థితికి మేము వచ్చాం. ఎంత మంచి జరిగింది. లేకపోతే ఎప్పుడు ఉన్నాం మన భూమి మీద, ఆడు పోతారు ఎలాగో పోతారు, నేను పోతాను. కానీ అయోమయం, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఎలా మన ఏదో సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, అన్ని సంపాదించుకుంటున్నాం. అంటే రొటీన్ లైఫ్, తిన్నామో పడుకున్నామో తెల్లారిందా. ఆ జీవితానికి గొప్ప స్టాప్ పడి మొత్తం జీవితం ఇప్పుడైతే ఎంత ఆనందకరమైన జీవితం అంటే అన్నీ తెలుసుకుని ఆ మహానుభావుడు పత్రిసారి కూడా తిరిగి అద్భుతమైన జీవితాన్ని మేము నేర్చుకుని ఇలా అద్భుతంగా జీవిస్తాం. సరే, అది నా అది. థ్యాంక్ యూ మేడం. మాది క్లాస్కి వెళ్ళిపోదామా? హలో, సార్ అది నా లైఫ్ క్లాస్ స్టార్ట్ చేస్తా. ఓకే సార్. మరి అక్కడ ఉన్నది మనం ఈరోజు ధ్యానం సమగ్ర జీవన శైలి, అంతే కదా మన క్లాసు? అంటే అంతే కదా మేడం? అవును సార్, అవును సార్, సమగ్ర జీవన శైలి. ఇప్పుడు సమగ్ర జీవన శైలి ధ్యానం, ఇప్పుడు ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పాను మీకు. ఇప్పుడు ధ్యానం అందరూ కూడా కొత్త వాళ్ళు ఎంతమంది ఉంటారు మేడం?
అందరూ? ఉన్నారు సార్, ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. ఎప్పటి నుంచి చేస్తానంటున్నాడు ధ్యానం? ఈ నెలలోనే ఏప్రిల్, ఇప్పుడు 4th డే సార్ వాళ్ళది. అబ్బా, కొత్త, అంత కొత్త వాళ్ళ? అవును సార్. ప్రతి నెల కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు సార్. అంటే జాయిన్ అవుతూ ఉంటారు సార్. ఓకే. వాళ్ళందరినీ ఒకసారి ధ్యానం అన్న మాట, అంటే ముందు ధ్యానం గురించి చెప్పుకుని అప్పుడు సమగ్ర జీవనశైలి చెబుదాం. ధ్యానం అన్న మాట సార్ మొదటి రోజు ధ్యానం గురించి మన క్లాస్ వచ్చింది సార్. మొదటి రోజు వచ్చింది, రెండో రోజు పిరమిడ్ శక్తి. ఓకే, సరే. సమగ్ర జీవనశైలి ఒక్క నిమిషం, అంటే ధ్యానం గురించి ఒక్క మాట కూడా చెప్పి అప్పుడు మనం వెళ్దాం. ఓకే సార్, చెప్పండి. ధ్యానం అనేది మీకు ఇదివరకు కూడా చెప్పాను, మీరు విన్నారేమో కదా మేడం. ధ్యానం అంటే నాకు అంతకు ముందు తెలియదు, అంటే తర్వాత ఇప్పుడు వచ్చాక తెలిసింది. మా క్లాసులో అంటే సింపుల్ అన్నాడు, ఒక ముక్క. క్లాసులో కూర్చుంటే 9th క్లాస్లో చదువుతున్నప్పుడు మాస్టర్ని ఎలా చూస్తున్నాను కళ్ళు పెట్టి, అలాగ చూస్తూ ఉంటే ఆయన బోర్డు మీద పాఠం రాస్తున్నారు, నేను అలా చూస్తున్నాను. ఆయన ఇంకా చెప్తున్నారు, నేను అలా చూస్తున్నాను. ఆయన కేకేశారు నన్ను, నేను పలకలేదు. మళ్ళీ కేకేశారు వర్మ అని, పలకపోతే బెత్తం పెట్టి కొట్టారు వచ్చి. సార్ సార్ అక్కడే ఉన్నాను నేను, కళ్ళు తెరిచే ఉన్నాను నేను. అలా ఎవరికైనా మరి జరుగుతుంది అందరికీ. అంటే అక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దాన్ని ఒక మాట అన్నారు అప్పుడైనా, ఒక మాట. అంటే మీకు తెలుసు అన్నారు అందరూ, మనం చెప్పారు. ఏ మాట ఐడియా ఉంది మేడం? హలో, ఆ మాట ఐడియా ఉందా మేడం? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటున్నారు కదా సార్. అవును, దాన్ని ఏమంటారు? అంటే మన మనిషి ఇక్కడ ఉంటాం కానీ మనసులో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం సార్. ఉంటాం. తెలుగులో ఏమంటారు తెలుసా? ఐడియా ఉందా మీకు? చెప్పండి సార్ మీరే. పరధ్యానం. ఓకే, అవును సార్. అందరికీ తెలుసా మాట? తెలియదా? తెలుసు సార్, కాకపోతే ఇలా అని కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తెలుసు. ఎస్, పరధ్యానం. పరధ్యానం నుంచి పరం తీసేస్తే ధ్యానం. ధ్యానం. అంటే ఎందుకంటే మనకి మూలం ఇదే, సమగ్ర జీవన శైలికి మూలం ఇదే. అందుకని ఆ మాట చెప్పాను మీకు నేను. ఇక్కడ సమగ్ర జీవన శైలికి మూలం, ఆధారం ఇదే. అంటే అక్కడ ఏంటంటే మైండ్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? మైండ్ బయటికి వెళ్తాను, అంతే కదా మేడం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? పరధ్యానం ఏది పరంగా వెళ్ళిపోతుంది? అవును సార్. ఏది పరంగా వెళ్ళిపోతుంది బయటికి? ఆలోచన. ఆలోచన. అసలు ఆలోచన అంటే ఏంటి? అంటే తరంగాలు సార్, మన లోపల నుంచి వస్తున్న. అదే తరంగాలు. ఇప్పుడు అందరూ అంటారు కదా, మేము ధ్యానం చేస్తుంటే బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటారు కదా. మరి నాకు వచ్చేస్తాయి, మాకు వస్తాయి. అంటే కానీ అది గతం గురించి, గతం తాలూకు, భవిష్యత్ తాలూకు. ఇప్పుడు ప్రజెంట్ పైన దృష్టి పెట్టకుండా, శ్రద్ధ లేకుండా అక్కడ శ్రద్ధ పెడుతూ ఉంటాం సార్. అంటే ఆలోచన అంటే గతం తాలూకా ఉన్నది ఏమంటే, ఈ గతం తాలూకా అంటే గతం, భవిష్యత్తు. అవును కదా. ఈ రెండే ఫీడ్ అయిపోయి ఉంటాయి మనలో. ఆల్రెడీ గతం ఫీడ్ అయిపోయి ఉంది, భవిష్యత్తు కూడా. మన దాన్ని ఇది ఎలా ఉంటుందంటే ఈ గతాన్ని దగ్గర నుంచే భవిష్యత్తుకి వెళ్తాం మనం. ఇప్పుడు కొత్తగా ఆలోచించి ఎవడో ఏం చేస్తారో తెలుసండి, అసలు ఆలోచన రాదు. ఇప్పుడు టాప్ ఎలాన్ మస్క్ వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద టాప్ ఆడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, పెద్ద టాపు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడు గతం సబ్జెక్ట్ ఉండదు మెయిన్, దానికి లంకి కొత్తగా ఆలోచిస్తాడు. కొత్తగా ఈరోజు జరిగిపోయింది పక్కనెట్టేస్తాడు, కొత్తగా ఆలోచిస్తాడు. అవునా కదా. మనం ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే, గతం జరిగిపోయింది ఫీడ్ అయిపోయి ఈ ఉండదు కదా, ఈ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతాయి, అవి ఫీడ్ అయిపోయి. అంటే ముందు తెలుసుకోవాలి కదా మనం, ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఆలోచన అంటే ఏంటి. ఇది ముందు దీని మీద అవగాహన ఉంటేనే కానీ జీవనశైలి రాదు. ఇక్కడ ఏంటంటే మనం సమగ్ర జీవన శైలి అనేది మెయిన్. దీనికి దానికి లంక్ ఎందుకు ఉందంటే, పార్ట్ ఎందుకు ఉందంటే,
మనం ఈ ప్రతి మనిషి కూడా ఇక్కడ ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? అసలు మెయిన్ ఒకటి మేడం, అల్టిమేట్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు సంపాదిద్దాం మేడం, డబ్బు సంపాదిద్దాం. చూడండి, ప్రతిసారికి మనకి తేడా చెప్తాను మీకు నేను. మనం డబ్బు సంపాదిస్తాం మేడం, డబ్బు సంపాదించి బాగా డబ్బు సంపాదించాలి. దేనికోసం మేడం చెప్పండి? మనం ప్రస్తుతానికి మన అంటే ఫుడ్డు మన అవసరాలకి అది వేరు. నేను ఒప్పుకుంటాను. అవసరాలకి సార్. అవసరాలకి ఓకే, అవసరాలకి అంటే అవసరాలు తీరిని బిల్డింగ్ కట్టేసుకున్నాం, మంచి మంచి ఇల్లు కట్టుకున్నాం, ఏమొస్తుంది మనకి? అంటే మన ఇంట్లో మనము సుఖంగా ఉంటాం సార్. ఇంతకు ముందులాగా కాకుండా. ఏమొస్తుంది మనకి? సుఖంగా ఉండే సుఖం అనేది ఏమొస్తుంది చెప్పండి మనకి? ఏమొస్తుంది? ఆనందం అల్టిమేట్ వస్తుంది. ఎస్, ఆనందం వస్తుంది. డబ్బుంటే ఆనందం, మంచి ఇల్లుంటే ఆనందం. అవునా? అవును సార్. వచ్చేది అక్కడ ఆనందం. ఒక ఆనందం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? లేదు సార్. అంటే ఆనందంతో పాటు ఇప్పుడు అంటే తర్వాత దుఃఖం కూడా వస్తుంది సార్. ఇంకా అలాగే ఎందుకుంటుంది? అంటే ఇప్పుడు ఈ రోజుకి తృప్తి పడతాము. రేపు ఇంకోటి కొత్తది కావాలనిపిస్తూనే ఉంటుంది కదా సార్. ఎస్, అనిపిస్తుంది. ఇది కరెక్ట్. ఎందుకు కొత్తది కావాలని అనిపిస్తుందంటే సింపుల్ లాజిక్. మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. మీకు ఎందుకు చెప్తానంటే కరెక్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఇంకోటి కావాలనిపిస్తుంది ఏమండి? ఇంకా కావాలి మరి. మనకన్నా తక్కువగా ఉంటారు మరి జనం, ఉంటారు కదా, తనకన్నా తక్కువగా ఉంటారు. మరి ఇప్పుడు అంటే ఒక గుళ్ళో నిన్న ఎవరో ఒక ఆయన కథ చెప్పారు. ఒక గుళ్ళో ఒక పూజారి బ్రహ్మానందం అంట ఈ తనిఖీల బరిని వెళ్ళారంట ఒక ఊరు. వెళ్తే ఆ గుళ్ళోని పూజారి ఉన్నాడంట. పూజారి ఉంటే అతను గుడి పూజారి అయిన తర్వాత ఏమయ్యా నీకు డబ్బులు ఇస్తాం తీసుకోమన్నారు. నాకు వద్దండి అన్నాడంట. డబ్బులు డిబ్బీలు వేసేయండి అన్నాడంట. నిజంగా జరిగింది. వేసేయండి. అలా కాదమ్మా, పోనీ ఏమన్నా నీకు చిన్న ఏముంది, నీకు ఒక ఎంతో కొంత డబ్బులు ఏ వద్దన్నారండి. మరి ఏంటంటే ఒకటే అనంట అతను, ఏమండి నాకు 1 ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఎవరో ఆవు దానం చేసి నాకు ఆవు ఇచ్చారు, పాలు ఇస్తుంది అండి, నాకు ఇచ్చి కొద్దిగా 4,000 5,000 8,000 జీతం ఇస్తారు ఈ గుడిది, 10,000. హలో మేడం, వీడియో ఆఫ్ చేసుకున్నారు సార్ మీరు. మా వీడియో అంటే వచ్చిందండి. వచ్చింది సార్. అది ఈ మన ఫోన్ వస్తుందండి మధ్యలో అంటే అది జీవితం. అయితే ఒకటి మీకు అతను చూడండి, చిన్న మాట, ఇంకెందుకు నాకు శివుడు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నాడు అతను. అంటే మీరు ఎక్కడ గుళ్ళోకి వెళ్ళి చూడండి మీరు ఓసార్లు, అంటే అక్కడ ఏముంది వాళ్ళకి, అక్కడ ఏముంది వాళ్ళకి? తృప్తి. ఎస్, సంతృప్తి ఉంది. ఇప్పుడు మనకి జీవన శైలిలో మీరు అన్నారు చూసారా, మంచి పాయింట్ చెప్పారు. దుఃఖం అప్పుడు క్షణం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ దుఃఖం స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇక్కడ ఏంటి? సంతృప్తి అనుకోండి. సంతృప్తికి అష్టావక్రుడు అని మీకు తెలుసు కదా. అష్టావక్రుడు ఇద్దరికి చెప్పినట్టున్నాను, మీరు విన్నారా లేదో? విన్నాం సార్. సంతృప్తికి అష్టావక్రుడు ఏం మాట చెప్పాడు? మాట అంటే కొత్త వాళ్ళు అందరికి తెలియాలని చెప్తాను మేడం, మీతో ఎందుకు మాట్లాడతాను, కొత్త వాళ్ళకి తెలుస్తుంది. ఏం చెప్పాడు? ఒకసారి చెప్పండి సార్ మీరే. ఏమని చెప్పాడంటే, నీకు ఉన్నదే ఎక్కువ, నువ్వు కళ్ళిప్పు చూడలేదు అంటాడు. మనకు ఉన్నదే ఎక్కువ. దాని ఎగ్జాంపుల్ చెప్పనా? ఆలోచన. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు చాలా మంది, మీరు చూసారో లేదో, పొద్దున్నే వెళ్ళిపోతారు పాపం. వాళ్ళు ఏదో పట్టుకుంటూ ఉంటారు, అవి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఒక గుడిసె ఉంది ఎవరికో, ఆడికి ఇల్లు లేదు. ఈడు ఈ గుడిసెలో ఉన్నాడు, ఈ పక్కని పెంకిటిల్లు చూస్తాడా, ఆ ఇల్లు లేని చూస్తాడా? చిన్న హట్ పెంకిటిల్లు చూస్తాడు. అవునా? అవును సార్. పెంకిటిల్లు ఉన్నవాడు ఎవరిని చూస్తాడు? పక్కన డాబా అని చూస్తాడా? స్లాబ్ ఉన్న వాళ్ళనే చూస్తారు సార్. అదే డాబా ఉన్నారు. డాబా ఉన్నాడు ఈ పెంకిటిల్లు చూస్తాడా, లేకపోతే మేడం నుండి చూస్తాడా? ఇంకా పెద్ద బిల్డింగ్ భవనం ఉన్న వాళ్ళనే చూస్తారు సార్. ఈ మేడం నోడు డూప్లెక్స్ చూస్తాడా, లేకపోతే ఈ పక్కన డాబా అని చూస్తాడా?
డూప్లెక్స్ ఉన్న వాళ్ళనే సార్. అది ఇక్కడ వచ్చింది అదే మెయిన్. ఈ గుడుసు అంటే ఉన్నదే నీకు ఎక్కువ అంటే ఈ గుడుసులో ఉన్నాను. నేను ఏం పుణ్యం చేసుకున్నానో ఆడికి అది కూడా లేదు. నాకు కొంచెం ఈ గుడి చేసుకుంటానికి ఉందే, నేను ఈ పూర్వజన్మలో ఏం చేసుకున్నానో కనీసం నీడ ఉంది అని అనుకుంటాడు ఈడు. ఈ పెంకుటిలో ఉన్నాడు నేనేం పుణ్యం చేసుకున్నాను, నాకు ఎంత అదృష్టం, నాకు వెచ్చగా ఉంది, ఆడి పాపం వర్షం వస్తే ఇబ్బంది, అది ఒక గుడుసు పడిపోతుంది, నాకు పర్లేదని అనుకుంటాడు, సంతృప్తి ఉన్నాడు. ఈ డాబా ఉన్నాడు నేనెంత అదృష్టవంతుడిని, మంచి బాగుంది, పెంకుటిలు అన్ని పాడు చేస్తాయి, పెంకులు ఏం పుణ్యం చేసుకున్నాను నేను అనే దాన్ని చూసి ఆనందపడతాడు. అవునా కదా? అవును ఇది సార్. ఉన్నది చూడాలి. నీకున్నది పత్రిసారు నాకు స్వయంగా చెప్పింది ఏంటంటే 3 సార్లు భోజనం పెట్టుకున్నాను, ఆయన కూరలో వండారు, ఆయన వండి పెడితే ఎంత బాగుంది సార్ అంటే ఆయన ఏమన్నా తెలుసా, చేతితో పట్టుకుని తింటా ఉంటే, ఎరా ఇది చాలదా, ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా అన్నారు. చూసారా, అంటే ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా అంటే మనిషి. అవునా కదా? నన్ను అన్నాను సార్, నిజమే సార్ అన్న. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రి సారు జేబులో రూపాయి బిళ్ళలేదు ఆయనకి, ఒక ఇల్లు లేదు, అంటే జేబులో ఇంకో జేబులో సెల్ల లేదు, అయినా ఎంత ఎంత భోగంగా ఆనందంగా బతికాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే పట్టుకున్నాడు ఆయన. ఏంటంటే ఇందాక ఆయన ఎవరో చెప్పారు, అల్టిమేట్ దేనికోసం, అన్ని మంచిగుంటే ఆనందం. దేనికోసం, ఆనందం కోసం. ఆనందం కోసం. ఇప్పుడు మనం మంచి మ్యూజిక్ పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాం, మనకి ఏమొస్తుంది? శక్తి సార్. శక్తి వస్తుంది. మరి ఆలోచన లేనప్పుడు ఆనందం వస్తుందా లేదా? ఆలోచించేటప్పుడు బాధ వస్తుంది సార్, దుఃఖము. ఆలోచన లేనప్పుడు. ఆలోచన లేనప్పుడు ఆనందమే వస్తుంది సార్. ఎస్. అంటే ఆలోచన లేకుండా ఉంటే ఆనందమే. ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా ప్రకృతిలో కూర్చున్నాం, మంచి ఆ చెట్టు అలా ఊగుతూ ఉంటుంది, ఒకసారి చూడండి మీరు, ఊగుతూ ఉంటుంది, ఆనందం వస్తుంది. మనం ఉన్నదాన్ని చూడలేక ఇంకా కావాలనే కోరికతో, నేనైనా ఎవరైనా అల్టిమేట్, నేనేదో చెప్తున్నానని కాదు, మనందరం కూడా చేసేది అదే. అవునా కదా? అవును సార్. ఎందుకు వస్తున్నాయి? కళ్ళు మూసి కూర్చుంది, ఆలోచన వచ్చేస్తుంది అంటారు. ఆలోచన నీ లోపల ఉన్న ఆలోచనలే వస్తున్నాయి. ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ లోపల ఉన్న ఆలోచనలే. నువ్వు అంటే అంటే ఇంతకాలంగా స్టోర్ అయినవే ఆలోచనలు వస్తూ ఉంటాయి సార్. ఎస్ మేడం. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ ఏది ఒక్కటే పాయింట్, మీకు దేని మీద మన ఆధారపడినా, ఏది ఆశించినా, నిజంగా ఆలోచించండి, మీకు చెప్పింది, దేని మీద మన ఆధారపడినా, దేన్ని ఆశించినా ఉన్నదాన్ని చూడకుండా ఇంకా చెయ్యాలి. ఆశించడం అంటే అలా ఉండకూడదంటే, ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఆశ లేనిది అని కాదు, ఏంటంటే మనకి ఎందుకు రావటానికి కారణం. ఇక్కడ పాయింట్ సరిగ్గా చెప్తున్నాను. ఆలోచనలు జీవన శైలి ఎక్కడ మార్చుకోవాలంటే, ఎందుకు చెప్తున్నాను అంటే జీవన శైలి మార్చుకోవాలి. సమగ్ర జీవన శైలి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ నేను చెప్తున్నాను అందరికీ, కొత్త వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోండి, ఆలోచన వస్తుందన్న. ఇప్పుడు నిన్న ఒక ఆయన చెప్పారు నాకు, మీకు అక్కడ ఏఐజీ ఏదో హాస్పిటల్ ఉంది కదా, ఈయన నాగేశ్వర రెడ్డి అని గ్యాస్ట్రాలజీ పెద్ద డాక్టర్, ఐడియా ఉందా మీ అందరికి? మీకు లేదేమో, పెద్ద డాక్టర్ అంటున్నా ఆయన, నాగేశ్వర రెడ్డి, హైదరాబాద్, చాలా ఫేమస్ డాక్టర్. ఏమండి, సార్ చెప్పండి సార్. ఆ డాక్టర్ గారు పెద్ద వరల్డ్ ఫేమస్ అండి, వరల్డ్ ఫేమస్ గ్యాస్ట్రాలజీలో, వరల్డ్ ఫేమస్, వరల్డ్, ప్రపంచంలో గొప్పడు. అతను వాళ్ళ ఫాదరు మామూలుగా పెథాలజీ, మామూలు టెస్టులు చేస్తారు కదా, ఆ డాక్టర్ అంట. అతను వాళ్ళ ఫాదరు కూడా పెద్ద వయసే అన్నాడంట, ఇతన్ని పెద్ద డాక్టర్, ఫేమస్ అయిపోయాడు. నువ్వు నువ్వు వేస్ట్ ఫెలోరా అన్నాడంట అతన్ని. అదేంటి, నేను ఇంత ఫేమస్ డాక్టర్ అయ్యాను, నేను వేస్ట్ ఫెలో అంటారండి డాడీ అన్నాడంట ఆయన. అప్పుడు ఆయన అన్నాడంట, నేను నా పెథాలజీలో నేను 1100 సార్లు రీసెర్చ్ చేసి నేను సబ్మిట్ చేశాను,
నువ్వు ఏం రీసెర్చ్ చేసారా, ఉన్నత చెప్తున్నావు లేకపోతే ఎలా చెప్తున్నావు, సైన్స్ చెప్తున్నావు అన్నాడు. ఆ మాటకు ఆయన అక్కడి నుంచి వదిలేసి రీసెర్చ్ మొదలెట్టాడు. రీసెర్చ్ అసలు బాడీ ఏంటి దీని మీద, ఎందుకు ఎలాగని అంటే పాయింట్ అని ముందు అప్పుడు రీసెర్చ్ చేస్తే మంచి పాయింట్ పట్టుకున్నాడంట. మేడం ఏంటి పాయింట్ అంటే గట్ అంటారు దీన్ని పొట్టనే మనం డైజెషన్ సార్. సిస్టమ్ అంతా గట్ అంటారు. ఏది సైన్స్ అవును సార్. తెలుసుకోండి మీరు. ఈ గట్టు ఈ గట్టను బట్టే ఈ మైండ్ ఉంటుందని చెప్పాడు. చూడండి ఎంత అల్టిమేట్. అంటే సైన్స్ చెప్పాలి కదా, ప్రూవ్ చేయాలి కదా. గట్టను బట్టే ఈ మైండ్ ఉంటుంది. అంటే నీ ఆహారం బట్టే నీ బుర్ర ఆలోచన. ఆలోచన. ఫస్ట్ నువ్వు సరి చేసుకోవాల్సింది ఎక్కడ సరి చేసుకోవాలి? ఆహారాన్ని, అంటే మన గట్ హెల్త్. ఎస్, నీ జీవన శైలి ఆహారంలో మార్చుకోవాలి ముందు. నేను 2010 మేడం డిసెంబర్, ఇంచుమించు రేపు డిసెంబర్కి 25 డిసెంబర్కి ఇంచుమించు 15 ఏళ్ళు అవుతుంది మేము ఇందులోకి వచ్చి, ధ్యానంలోకి వచ్చి. 15 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 14 సంవత్సరాల నుంచి, గత 14 సంవత్సరాల నుంచి ఎల్లుల్లిపాయ కూడా లేదు. మానేసి ఎల్లుల్లిపాయ తీసాం. ఆ ఎల్లుల్లిపాయ తీసేసి, ఎందుకంటే దానిలో కూడా ప్రూవ్ చేశారు ఎల్లుల్లిపాయ వల్ల మనకి ఎమోషన్ పెరుగుతుంది. సార్ మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సార్, వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అంటే ఇప్పుడు అది కూడా డిసైడ్ చేసుకుంటున్నాం, ఎక్కడ మ్యాక్సిమం అని తెలియకుండా పడితే, తెలియకుండా తిన్న తేడా తెలిసిపోతుంది మాకు. మ్యాక్సిమం ఇంకేం చేస్తాం అంటే, ఎలాగో నాన్ వెజిటేరియన్ ఉన్న చోట ఎలాగో భోంచేయం మేము. భోజనం ఆ రోజు మానేస్తా. అక్కడ ఏమైనా వెజిటేరియన్ పెట్టినా తిన్నాం. నేను ఎక్కడ తిన్నాం, నాన్ వెజిటేరియన్ హోటల్లో కూడా తిన్నాం. ఏంటి వెజిటేరియన్ అయినా తిన్నాం. అంటే మేము మార్చుకోవడానికి మాకు ఆ డౌట్ సార్. మేడం ఒకటి ఏమీ లేదు మేడం, అక్కడ అడగండి. ఏమన్నా పెరుగు వేసుకు తినేయండి మేడం. పెరుగు వెజిటేరియన్ భోజనాలకు అయితే వెళ్ళాలి మనం. అదే సార్. వెళ్ళి అక్కడ వెళ్ళి మనం చేయవలసింది ఏంటంటే, పెరుగు స్వీటు పెరుగు వేసుకుని తినేయచ్చు కదా. అవును సార్. సింపుల్. ఎవరి క్లాసు తినకపోతే ఎవరి క్లాసు, లెక్క చేయకపోతే ఎవరి క్లాసు, మనకే లాసు. లెక్క చేయకుండా తినే మనకి లాసు, ఎస్, తినకపోతే ఎవరికి వాళ్ళకేం లాస్ లేదు సార్ ఇంకా. అసలు అది సింపుల్ మేడం. అదొకటి. ఎందుకంటే ముందు ఆహారం బట్టి స్టార్ట్ అవుద్ది మన బుర్ర. అంటే రజోగుణం ఇవన్నీ మీకు తెలుసు, అది పెద్ద అది చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. తెలుసు సార్ అందరికి. మీకు తెలుసు అంటే ఎందుకు వస్తుందని అన్నీ తెలుసు. అంటే కనీసం మనకి ఏ స్కిల్ మనం ఆపలేము. ఆపుకుంటానికి ప్రతిదీ మన దగ్గర ఉందా లేదా శక్తి? ఉంది సార్. ఇప్పుడు ఒకటి మేడం, అంటే నేను ఇలా అన్నాను మొన్న, మా అబ్బాయికి డిస్కస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏదన్నా అర్జెంటుగా పాస్ ఏదన్నా ఉన్నా, లేకపోతే అర్జెంటుగా మనకి ఏదన్నా అర్జెంట్ అయినా ఆపుకోగల శక్తి ఉంది కదా మనకి. ఆపుతున్నాం కదా ఎక్కడికైనా వెళ్తే. అది మన మైండ్ కంట్రోల్ చేసుకోగల శక్తి ఉందా లేదా మనకి? ఉంది సార్. ఉన్నప్పుడు దేన్నైనా ఆపుకునే శక్తి మనకు ఉన్నప్పుడు, ఇప్పుడు దాంట్లో భగవద్గీత శ్లోకంలో తాబేలులాగా నువ్వు లోపలికి అన్ని తీసుకునే శక్తి, ఇంద్రియాలన్నింటిని కూడా ఆపుకోలే అని చెప్పి కూడా ఉంది. కానీ ఒకటి నేను అనేది ఏంటంటే, అది ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. మనం ఆపుకునే శక్తి ఉంది. దాన్ని మనం మార్చుకుని తిండిని, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉంది, ప్రతిసారి క్లియర్ కట్గా చెప్తున్నాను మేడం, క్లియర్ కట్గా మనిషి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ప్రతిసారి ఒక కాన్సెప్ట్ చెప్తాను నేను, అద్భుతమైన కాన్సెప్ట్. ఒకటే ఏం చెప్తానైనా, సత్యం జ్ఞానం. చూడండి వరుస పెట్టి, సత్యంలో ఉంటే జ్ఞానం సంపాదించుకుంటే, సత్యం జ్ఞానం ధర్మంగా ఉంటే, ధర్మం అంటే ధర్మం వల్ల ఏమొస్తుంది? పుణ్యం వల్ల ఏమొస్తుంది? భోగం వల్ల ఏమొస్తుందంటే సుఖం. చూసారా? సత్యం జ్ఞానం ధర్మం అంటే పుణ్యం వల్ల భోగం వల్ల ఏమవుతుందండి? సుఖం వస్తుంది. సుఖం. అలా కాకుండా అసత్యంలో ఉంటే నువ్వు అసత్యం అజ్ఞానం, చూడండి అధర్మం అంటే అన్యాయం, అధర్మం వల్ల పాపం
పాపం వల్ల రోగం, రోగం వల్ల దుఃఖం. చూసారు ఎంత బాగుందో ఆయన చెప్పింది. ఏదైనా మన జీవన శైలి మనం మార్చుకోవాలంటే అల్టిమేట్ మంచి పాయింట్ ఒక్కటి చెప్తాను, ఇంకా ఫైనల్ టైం అవుతుంది. అల్టిమేట్ చెప్పన పాయింట్ చెప్పండి సార్. మేడం ఒక్కటే, నేను కూడా ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇయర్కి. ఒక్కటే, అది చిన్న పాయింట్ చెప్తాను. మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన రోగాలకి, బాధలకి, అన్నిటికీ కారణం చెప్తున్నాను నేను. అంటే నేను చిన్న హింట్ ఇస్తాను మీకు. ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్, భార్య భర్త ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు కదా. ఎవరికైనా భార్య మీద భర్త కోపం, భర్త మీద భార్య కోపం ఫస్ట్ ఇంట్లోనే స్టార్ట్ చేయండి, మన ఇంట్లోనే. అవునా కదా? భార్యని భర్తని ఏమన్నా అనకుండా ప్రేమించగల శక్తి ఉందా మనకి? ఉండదు సార్. ఉంటుందా? ఉండదు. అప్పుడు ఇక్కడ లాజిక్ ఒకటే చెప్తాను మీకు ఒక్కటే. ఇంతకీ ఏంటంటే ఈ కొత్త వాళ్ళందరూ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే భార్య మీద కోపం ఉందో నష్టం ఎవరికి తెలుసా? నష్టం ఎవరికి అనుకుంటున్నారు? భర్తకే. అది ఈయన కోపం ఉంటుంది భార్య మీద, ఈ లోపల రసాలు తేడా వస్తాయి, బీపీ పెరుగుతుంది, వీడికే నష్టం. భర్త మీద కోపం ఉంటుంది భార్యకి, ఆమెకే నష్టం. ఆమెకే నష్టం. అక్కడ ప్రేమించడం అక్కడే స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు స్టార్ట్ అంటే ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగానే ప్రేమించుకుంటారు పెళ్ళైన కొత్తలో, ఒక సంవత్సరం 2 ఏళ్ళు. అవునా కదా? అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? వీళ్ళు మనసుకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళు మనసుకు నచ్చినట్టు వీళ్ళు ఉండరు. ఇప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినట్టు ప్రతిసారి ఏం చెప్తారు? ఆడిదాడే, నీది నీదే అని చెప్తారు. ఎవడి డిజైన్ వాడిదే అన్నది తెలిసిందా లేదా? దాని అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిజైన్ అది చెప్పు అంటే నచ్చగా ప్రేమిస్తూ మాట్లాడాలి, చెప్పాలి, నచ్చ చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది లైఫ్, జీవితం. నీకు ఇవన్నీ కూడా అంతే, సూసైడ్లు, గొడవలు ఎందుకు వస్తాయంటే ఎదట వాళ్ళు ప్రేమించలేకపోతున్నావు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నువ్వు పొరుగువాడిని ప్రేమించు అని అన్నారు. జీసస్ చెప్పాడు, వాస్తవం. అవునా కదా? ఇప్పుడు మనం జంతువుల్ని, నాన్ వెజిటేరియన్ చంపకూడదు, జీవుల్ని హింసించకూడదు అనుకున్నాం లేదా? ప్రేమిస్తున్నాం లేదా? జీవులు ప్రేమిస్తున్నాం లేదా చెప్పండి? ప్రేమిస్తున్నాం సార్. కానీ మనోళ్ళందరూ హిందూ మతంలో ఎవరు ప్రేమిస్తారు? ఆవును ప్రేమిస్తారు. ఆవు వెనకాల దండం పెడతారు తోక్కడ. ఏమండి? అదే అదే అంటాను ఎక్కడికైనా, అదే ఆవులాగే ఉంటుంది. ఆవుకిని ఈ మేక కానీ, గొర్రెపోతు కానీ, ఇట్లకి తేడా ఏం చెప్పమనండి. ఏదన్నా తేడా ఉందా? దీనికేమో తల వేసేస్తారు, దీన్ని తల నరుకుతారు, దానికి ముడ్డ వెనకాలేమో తోక్కడ దండం పెడతారు. ఏమొస్తుంది మీకు? ముందు నుంచి ఒక నానుడి ఉంది కదా సార్, అంటే నానుడి అంటే అది నిజం కూడా అని అంటారు. అదే ఆవు దగ్గర ఔషధ లక్షణాలు ఉన్నాయి, దాని పేడతో సహా ఔషధ లక్షణాలు ఉంటాయి. మీరు అదే మేడం, ఇది అంటే ఇంకోటి ఏంటంటే సార్, కృష్ణుడి టైంలో ఏంటంటే ఆ గోవుని ఎక్కువగా ఆయన గోవులను మీకు అది గోవులే కాదు మేడం, కృష్ణుడు గొర్రెల్ని అన్నిటిని చేశాడు అతను. అన్నీ ఉన్నాయి, అన్ని జీవుల్ని ప్రేమించాడు. మీకు అన్ని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఏమో క్లియర్ గా అన్నిటి గురించి చెప్పాడు. అంటే తర్వాత మన పిరమిడ్ మాస్టర్స్ ఏమన్నారంటే, కృష్ణ టైంలో సరే గేదెలు లేవు అనుకుందాము, కాబట్టి వాటిని ఆయన చూడలేదు, ప్రేమించలేదు. ఒకవేళ అప్పుడు అవి కూడా ఉంటే వాటిని కూడా ప్రేమించేవాడు అని చెప్పినారు సార్. ఒకటి మేడం, 6వ అధ్యాయం భగవద్గీత 6వ అధ్యాయంలో చూసుకోమనండి. 29 కానీ ఏమో పరిస్థితి కానీ స్టార్ట్ అవుద్ది. 29, 30, 31, 32 చదువుకోమని అందరినీ. 32 ఏమన్నాడు? సర్వభూతాత్మానం సర్వభూతాత్మనిచ ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శిన అంటాడు. అన్ని భూతాలు నేను ఆత్మనే ఉన్నాను, అన్ని భూతాలు నాలో ఆత్మే ఉన్నాయి అని ఈక్షతే ఎవడైతే చూస్తాడో ఆడే యోగయుక్త ఆత్మ అని చెప్పాడు క్లియర్గా. కృష్ణుడు చెప్పింది కాదండి ఇది భగవద్గీత. మేడం ఒకటి మేడం, ఎవరైనా సరే జీవన శైలి
వాడు నేనైనా ఎవరైనా తన మనసుకి నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు మేడం. అవును సార్. శనివారం ఉంది, శనివారం మానేస్తారు వెంకటేశ్వరం అంటాడు, అంటారు లేదా? మరి అవును సార్. ఆదివారం ఒక్కరోజు తినరు. ఆ! ఆదివారం వెంకటేశ్వరం ఉండడా? ఉంటాడు సార్. మరి లక్షవారం సాయిబాబా ఉంటాడు, శుక్రవారం ఉండడా? ఆదివారం మా కోసం మేము తింటున్నాము. ఎవరి కోసం అడ్జస్ట్మెంట్ చేసుకోరు? అవును సార్. అవును మేడం, మీరు 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 వెజిటేరియనే కదా? నేను వెజిటేరియన్ సార్ 100%. అయితే ఇదే డౌట్ ఉండే సార్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రము అంటే మా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినాము. అక్కడ అంటే చెప్తాము. మేమే చేసుకుంటాము. అక్కడ ఏం అవ్వట్లేదు సార్. అయితే ఇప్పుడు ఫంక్షన్స్‌కి వెళ్తాం కదా సార్. అక్కడేంటంటే వేస్తూ ఉంటున్నారు. అదే ఒక బాగా మెయిన్ దాని గురించే ఎలా వెల్లుల్లి ఇదే ఆలోచన ఎక్కువగా ఉండేది సార్. మేడం ఒకటి చెప్పనా, మనం వెళ్తే మనం మానేస్తాం. ఇప్పుడు పత్రిసారి వచ్చారనుకోండి అక్కడ ఫంక్షన్కి, ఆయన వేరే పెడతాం లేదా? లేకపోతే మానేస్తారు తింటాం ఆయన. మనం తింటాం మానేస్తే అవతలోడికి అర్థం అవుతుంది పాయింట్. ఓహో ఇందులో తేడా ఉంది. ఇల్లులు పోయి మానేసి అంటే ఇంక నాన్ వెజిటేరియన్ మానకపోతే మన పరిస్థితి ఏంటని. అవునా కదా? అవును మనం సార్. ఒకడికి ఆదర్శం అవ్వాలి మేడం, మన జీవితం అది. ఆలోచనలో 100% డిఫరెన్సు అంటే గమనిస్తున్నాను సార్ నేను. అంటే ఎక్కడికో ఫంక్షన్‌కి వెళ్లి తిన్నప్పుడు, మన ఇంట్లో భోజనం చేసినప్పుడు చాలా డిఫరెన్సే ఉంటుంది. ఎస్. ఏంటి వెజిటేరియన్ తింటేనే, అవును సార్. వెజిటేరియన్ లో వెజిటేరియన్ ఎన్ని తింటేనే వెల్లుల్లి ఉంటేనే. ఉంటేనే మరి ఇంక వీళ్ళందరూ ఏమవ్వాలి? జీవనశైలి ఎలా వస్తుంది వీళ్ళందరికీ? ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు ఉన్న రాదు గాక రాదు. నరకమే జీవితం, దుఃఖమయమే. ముందు ప్రేమించడం, పొద్దుటే ఇప్పుడు మేము ఉన్నాం, పొద్దున ముందు నేను ఏం తింటాను అంటే గొప్పగా పత్రిసారి నేర్పడం వల్ల నేనేమి తింటాను, టిఫిన్ అన్ని, అన్నం, స్వీటు, పొద్దున మార్నింగ్ అన్ని కలిపి పట్టుకెళ్ళి మార్నింగ్ పక్షులకి చీమలకి వేసిన తర్వాతే బయటికి వెళ్తాం. గొప్ప కాదు అది, అది ధర్మం, అది డ్యూటీ. పత్రిసారి నేర్పాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రేమించడం. నీకు ప్రకృతి గొప్ప అద్భుతమైన జన్మనిచ్చిందా లేదా? మనకి ఇచ్చిందా లేదా ప్రకృతి? అవును సార్. ఇచ్చింది ఆ సార్. ప్రకృతికి ఏం చేసాం మనం? మనకు మనం చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం అని ప్రకృతికి నువ్వేం చేసావు? నేచర్కి ఏం చేశారు? ఏం చెయ్యలేదు సార్. ఇంకేముంది? నువ్వు ప్రకృతికి ఏం చేసావు అదే కావాలి మెయిన్. నీకు ప్రకృతి జన్మనిచ్చింది, మంచి అద్భుతమైన జీవితం ఇచ్చింది, జన్మనిచ్చింది, ఇయ్యాలా? కానీ ఇది చేస్తున్నారు. ఇప్పుడు మీరు జూమ్ క్లాస్ పెట్టారు అనుకోండి సపోజ్, ఇది అందరికి తెలియజెప్తున్నారు, ఇది ప్రకృతికి ఇచ్చినట్టే. మీకు తెలిసిన విషయం, మంచి విషయాలు బయటోడు చెప్తే అది ప్రకృతి. మీరు కూడా ఓ ప్రకృతిలో భాగమే, మంచి కార్యక్రమం చేశారు. ఇది మంచిది 10 మందికి చెప్పడం. ఇప్పుడు మన వాళ్ళకి తెలిసింది కదా ఎవరో ఒకరికి. అవును సార్. ఇది గొప్పదే, పంచడం, షేరింగ్. మనం అంచేత మొదటగా మనం చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలే మనల్ని ఆచరిస్తూ ఉంటారు కదా సార్ మనం చేసేవి. ఎస్, 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 మార్పు ఫస్ట్ మన ఇంటి నుంచే మొదలవుతుంది. అబ్సల్యూట్లీ. ఏదైనా మన నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుద్ది, తర్వాత మన ఇంటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి ఏ విషయమైనా. నేనే సరే చెప్పడం కాదని ఆచరించడం మెయిన్ మేడం. అవును సార్. ఏదైనా సరే ఆచరించడమే మెయిన్. వింటే దాన్ని ఈరోజు వింటాము, ఈరోజు గుర్తుంచుకుంటాము. సరే ఒక 10 రోజులు గుర్తుంచుకుంటామేమో, తర్వాత వదిలేస్తాం గానీ, ఆచరణలో పెడితే 100% ఇంకా ఎప్పటికీ అది పోదు సార్ మనలోంచి. యాచనోతి సహ ఆచరతి, ఆచార్యతి సహ ఆచార్య అంటారు. యాచించి నేర్చుకుని ఆచరించి ఆచరింప చేయించేవాడే ఆచార్యుడు అంటారు. యాచించి ధ్యానం ఉంది, ధ్యానం అయినా సరే యాచించి నేర్చుకో, నువ్వు ప్రాక్టీస్ చేయి, తర్వాత పక్కోడికి ధ్యాన ప్రచారం చేయి. నువ్వు ఇది విషయాన్ని మానేసావు, జీవులు చంపడం మానేవు, నువ్వు నేర్చుకో, నువ్వు ఆచరించు, అప్పుడు పక్కోడికి చెప్పు. అది ప్రకృతికి నువ్వు ఇచ్చింది షేర్ మంచి. ఆడెవడో కృష్ణుడు చెప్పాడు ఆవుని, వీళ్ళందరూ ఆవును కాస్తే కృష్ణుడు అయిపోతాడా? ఆవుకు దండం పెడితే కృష్ణుడు అయిపోతాడు వీడు?
5-4 సార్. సమగ్ర జీవన శైలి ఫైనల్ ఏంటంటే సింపుల్, ఒక్క ముక్కలో కృష్ణుడి అబ్బాలంటే అర్జునుడు కృష్ణుడు బావబామ్మతులే కాదా ఇద్దరు. అవును సార్. అవును సార్. సింపుల్ లాజిక్, ఇది గుర్తుంచుకోమనండి కొత్త వాళ్ళందరినీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది వరకు కూడా చెప్పాను నేను. సింపుల్, ఆలోచించేవాడు అర్జునుడు, ఆలోచన లేకుండా ఉండేవాడు వర్తమానంలో ఉండేవాడు కృష్ణుడు. ఇంతే చెక్. అవును సార్. ధ్యానం సూపర్ సార్, సూపర్ సూపర్. నమస్తే సార్. మేడం. సమగ్ర జీవన శైలి అంటే ధ్యానం అంటే ఇంకేమీ లేదు, సింపుల్. బుద్ధుడు చెప్పాడు, మధ్యలోకి వచ్చాడు ఆవిడ పరిగెత్తుకుని, ఏంటి ధ్యానం అంటే ఏంటి అన్నాడు. కంగారుగా వచ్చాడు ఎందుకని, ఏంటి చెప్తున్నాడు ధ్యానం. ధ్యానం సింపుల్, వాక్ వైల్ వాకింగ్, ఈట్ వైల్ ఈటింగ్, దట్ ఈజ్ మెడిటేషన్. తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడు. అసలు ఇది స్టార్ట్ చేయమన్నాడు సమగ్ర జీవన శైలి, అదే స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అన్నీ చూడగలుగుతాం మనం. భవిష్యత్తుకి కానీ వెళ్ళావా నీకు దుఃఖం, గతానికి వెళ్ళావా దుఃఖం. భవిష్యత్తు ఉండొచ్చు, ఏది ప్రకృతికి ఏం చేయాలి, మనం ఎలా ప్లాన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే నీది కాకుండా ఆశించకుండా ఈ ప్రకృతికి ఏం చేయాలనే ఒక ఎలా ఉండాలనేది ఆనందం ఉంటే నీకు అన్ని ఆనందంగానే ఉంటుంది. నువ్వేం చేయాలి ప్రకృతికి, ఉండం భూమి మీద. ఈ లోపు వెళ్ళే ముందు మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన శరీరం ప్రకృతి ఇచ్చింది అమ్మ ద్వారా, ఏం చేయాలి. అంచేత మన జీవితం మార్చుకోవాలి. సమగ్ర జీవన శైలి అంటే ధ్యానం. జీవితం ముందు మనం మార్చుకోవాల్సింది ధ్యానంలో అడుగు పెట్టడం, ధ్యానం తర్వాత ఫుడ్, ఆహారం మార్చుకోవాలి. ఇంపార్టెంట్ అది ఆహారం. దాన్ని మార్చుకుంటూ మనం ఈ యొక్క ప్రజెంటెన్స్కి ఎక్కువ ఆలోచన, మనకు వచ్చిన ఆలోచన గమనించాలి. నీకు ఏ ఆలోచన వచ్చింది దాన్ని గమనించు. నువ్వు తెలుసుకోవటం అంటే నీకు వచ్చిన ఆలోచన గమనించు ఫస్ట్. నువ్వు అది అవసరమా, ఎందుకు వచ్చింది ఆలోచన వస్తుంది, ఇప్పుడు అవసరం అది. మీకే కదా, నాకు వస్తాయి, అందరికి వస్తాయి ఆలోచన. అది అది అవసరమా, ఇప్పుడు కాదు. ఎందుకంటే మన అందరం కూడా కొట్టుకుపోతున్నాం ఇందులో, ప్రతి దాంట్లో. ప్రతిసారి ఎందుకు ఆనందంగా ఉన్నాడు, ఆయన వచ్చాడు, ఆయన డ్యూటీ చేశాడు, అద్భుతమైన డ్యూటీ చేశాడు, నిజంగా ఆయన వచ్చాడు. లేకపోతే ధీరుపైన అమ్మాయి వాళ్ళు ఉన్నారు, కోట్లు వేల కోట్లు సంపాదించాడు, ఉపయోగం ఉందాడికి ఏమన్నా కొన్ని ఆదర్శం అయ్యాడా. ఈయన ఎందుకు, ఈయన వచ్చారు, ఈయన పని అద్భుతమైన పని చేశారు, వెళ్ళారు, మనం పట్టుకున్నాం. ఎలాగో మీరు జూమ్ క్లాస్ పెట్టారు, మూలం ఎవరు ఆధారం, పత్రి సార్. ఆయనే కదా ఆధారం మనకి. ఇలా అద్భుతం కదా ఇలా. కొన్ని ఎన్ని లక్షల మంది, కోట్ల మందిలో కూడా ఈ ధ్యానం వెళ్ళింది. ఎందుకంటే అలాగే మనం కూడా అలాగే ఆయనలాగా చెయ్యాలి. మనం స్ప్రెడ్డింగ్ మెడిటేషన్. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి నేను ప్రకృతికి ఏం చెయ్యాలి, కొత్తగా ధ్యానం చేస్తారు, ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన కాదు, నా గురించి కాదు ఆలోచన, అసలు నేను ప్రకృతికి ఏం చేయాలని ఆలోచించమని ఉండాలి. అప్పుడు వీడికి వచ్చిన ఆలోచన చిన్నదైపోతుంది. మనకు మానవ జన్మ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చింది జన్మ, అద్భుతమైన జన్మ. అప్పుడు ఎనర్జీ కూడా పెరుగుతుంది సార్, శక్తి కూడా. ఎస్, అద్భుతమైన జన్మనిస్తే చంపటానికా, జీవులు చంపటానికా. నీకు జాలి ఎక్కడుంది, నీకు జాలండి. నీకు నాకు రక్తం చూస్తే జాలండి, కళ్ళు తిరుగుతాయండి. ఎవరి రక్తం, నీ పిల్లడి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీకు మీ చుట్టాల రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. లేకపోతే ఇంకా ఏంటంటే పోనీ, ఇంకా నీకు నీ మనుషులు, నీ జాతి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఉంది, నీకు జాలి ఉంటుంది. ఒక కోడి ఉంది, ముళ్ళ కంచంలో చిక్కడిపోయింది, ముళ్ళ కంచంలో చిక్కడి కొట్టుకుంటాను, అయ్యో 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 అని రక్షించేస్తావే, కరెక్టే ఉంది నీకు. కానీ అదే కోడిని మనం తిన్నాం, చంపటం వల్ల, మనం తినటం వల్లే చంపుతున్నాడు అన్న ఆలోచన ఉండదు మనకి. నాకు లేదు ఇది దొరక. ఒక కాలు కుంటుకుంటుంది ఆవు, నీరు కొడుతుంది, కావు పెట్టేసేవాళ్ళు దొరక. లేకపోతే మేకే
అయ్యో ఏదైనా గుచ్చుకుంటే వెంటనే బాబు అయ్యో అది ముళ్ళకం లాగేసేవాళ్ళు. చంపినప్పుడు తెలియదే మనకి. మనం అది ఏమన్నా నేను చంపట్లేదు కదండి అన్నాడు ఒక ఆయన మొన్న. ఒరే మనం చంపం కదండ్రా అన్నాడు ఒక ఆయన. ఓహో అలాగా. అయితే మనం దొంగతనానికి వెళ్తాం నలుగురు ఐదుగురు కలిసి. నేను బయట కాపలా కాస్తున్నాను. లోపలికి వెళ్ళి ముసలివాడిని నెత్తి మీద కొట్టేసి పట్టుకొచ్చాడు దొంగ. నేను బయటే కాపలా కాస్తున్నాను, ఎవరిని కొట్టలేదు నేను. ఏం చేయలేదు. నేను కాపలా ఎవడన్నా వస్తాడేమో చూస్తున్నాను నేను బయట గేటు కాడ. నాకు ఉందా లేదా అందులో పాత్ర? ఉంది సార్. అంతే. మనం తింటే వాళ్ళు చంపుతారు, తినకపోతే చంపరు. మారాలి. ఇలా ఎన్ని ఎందుకు? మనదే గొప్పది, ప్రపంచంలోనే అద్భుతమైన పుణ్యభూమి భారతదేశం, అవునా కదా? అవును. అంటారా లేదా? గొప్పది, హిమాలయాలు అన్నీ ఉన్నాయి లేవా? కానీ ఇప్పుడు గుజరాత్ ఉంది. మరి గుజరాత్లో ఎందుకు మరి అక్కడ నాన్ వెజిటేరియన్ బంద్, మందు బంద్, నాన్ వెజిటేరియన్ బంద్. మీరు ఒకటి అంటే అంబానీ వాళ్ళు తినరు, మోడీ తినరు, అమిత్ షా తినరు, అమితాబ్ బచ్చన్ తినడు, విరాట్ కోహ్లీ తినడు. మరి వాళ్ళకి లేదా? తినొచ్చు కదా వాళ్ళు హ్యాపీగా. వై? మరి ఆ గుజరాత్ ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది గుజరాత్? మరి చెప్పుకుంటాం గాంధీ పుట్టిన దేశం మాది అంటాడు. ఇది గాంధీలో ఉంటాడా? ఆయన అందుకనే వీళ్ళందరూ ఆవు ఆవు అన్నారని మేకపోలు తాగాడని. లేదో తాగాడు చెప్పమన్నాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేకపోలు ఎందుకు తాగాడు ఇప్పుడు చెప్తా అనిపిస్తుంది నాకు. అందరూ ఆవు ఆవు అన్నారు, మరి ఆయన మేకపోలు ఎందుకు తాగాడు? చూపించండి మేక కూడా అన్నది చూపించండి అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంచేత టైం అయింది. మరి అందరూ కూడా అద్భుతంగా హ్యాపీగా ఆనందంగా జీవించండి, ప్రజెంట్ టెన్స్ లో జీవించండి. సమగ్ర జీవనశైలి అంటే ఏమీ కాదు, మనమే మార్చుకోవాలి మన జీవితాన్ని. అంత మన చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ. మరి టైం అవుతుంది, మరి మీ అందరికీ పాపం చాలా టైం తీసుకున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి జ్ఞానాన్ని మా అందరికీ అందించినందుకు. ఓకే మేడం. అంటే మీరు అంటే ఏదైనా కష్టం రాకపోతే నిజంగా ధ్యానంలోకి రాలేము, ధ్యానాన్ని పట్టుకోలేము అన్నట్టు అన్నదానికి మీ లైఫ్ ఒక అంటే ఎగ్జాంపుల్ సార్. ఇంకా అంటే మామూలుది కాదు, అది చాలా పెద్దది. భౌతికంగా ఆలోచిస్తే మాత్రము చాలా పెద్దది సార్. దాని నుంచి కూడా బయటపడి మీరు ధ్యానంలోకి వచ్చి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందరికి పంచుతూ, ఇంత చక్కటి సేవ, సార్ దగ్గరే కూడా ఉంటూ, అంత సార్ని అనుకరిస్తూ ఎంతో నేర్చుకున్నారు సార్ మీరు. నేర్చుకున్నా మేడం. మేమెందుకన్నాం అంటే ప్రకృతికి కూడా సేవ చేస్తున్నారు సార్. ఇంకా ఇప్పుడు ఎందుకంటే నాకు జరగకముందు అలా జరగకుండానే అందరినీ రమ్మన్నాం. నాకు జరిగింది నేను చేసిన పొరపాటు వల్ల, అవునా కదా? నాకు తెలిసింది దాన్ని ఎందుకు జరిగిందో. అలా జరగకుండా ఇప్పుడు అందరినీ కూడా మంచిగా రమ్మన్నా. నేను ముందే వచ్చేయండి మీరు అందరూ. సమగ్ర జీవన శైలిలో కూడా ఇది తినొద్దు, ఇది తినాలి అనే దానికంటే కూడా మనం ఏం తింటున్నామో దాని వల్ల మన ఆలోచనలు అనేవి, ఆహారం పైనే ఆలోచనలు ఉంటాయి అనేది ఈరోజు కరెక్ట్ గా తెలుసుకున్నారు సార్ అందరు కూడా. ఓకే. అంటే మనం తీసుకునే ఆహారం వల్లనే ఆలోచనలు తయారైతాయి, మంచివి కానీ చెడువు కానీ. ఎస్, ఆలోచనే నువ్వు అవుతావు. అవును సార్. ఆహారమే ఆలోచన అవుతుంది, ఆలోచనే నువ్వు అవుతావు. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించినారు సార్. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. మా ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ సార్ ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాము సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ కొత్త వాళ్ళు వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఒక పాఠం వాళ్ళకు. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మంచి సెషన్ నడిచింది ఈరోజు. అందరూ అంటూ ఉంటారు కదా, కొత్త వాళ్ళు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎలాగా ఏంటి అనేసి. కానీ ఇవాళ చూసారా, ఏ ఆలోచనలు వస్తున్నాయి, కానీ అది అవసరమా కాదా? మీకు ఆ ఆలోచన అవసరమా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పిన ఆ సూచనలు పాటించండి. అద్భుతమైన సెషను. అందరు కూడా సార్కి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ముందు ముందు కూడా మీ సెషన్స్ మాకు ఇట్లే ఇవ్వాలని కోరుకుంటూ తరపున ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు టైం ఇచ్చిన అవకాశం ఇచ్చారు అందరూ, మాస్టర్స్ అందరూ కూడా.
నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. అది చాలా సంతోషం.